వస్తాడా రాడా అనేది కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఎట్టకేరికి ఇప్పుడు ఆయన దాదాపు 5 నిమిషాలకు ముందు నాగార్జునతో పాటు ఆయన కుమారుడు నాగ చైతన్య కూడా కోర్టుకు వచ్చారు. దాంతోపాటు సుప్రియ కూడా కోర్టుకు వచ్చినట్టుగా మనకు సమాచారం. ప్రస్తుతం అయితే కోర్టు లోపలికి వాళ్ళ 2-3 కార్లు అయితే లోపలికి వెళ్ళాయి. మొత్తం లోపలికి ఎవరికి వెళ్లకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా గేట్లు బంద్ చేశారు. లోపల కూడా ఎస్ఓటి పోలీసులు కానీ సాధారణ పోలీసులు కూడా ఎవరిని లోపల ఉండనీయకుండా అందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి సిచ్యువేషన్. కేవలం నాగార్జునను వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఇతరులు ఎవరు ఉండకూడదు అనేసి కూడా జడ్జి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరన్నా సెల్ ఫోన్లో కానీ ఇతర దీంట్లో కూడా రికార్డ్ చేస్తారన్న ఉద్దేశంతో లోపలికి ఎవరిని కూడా పంపించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం, నాగ చైతన్య వచ్చినటువంటి కారు పార్క్ చేస్తున్నారు. ఇప్పుడే నాగ చైతన్య కానీ నాగార్జున కానీ ఇతర ఎవరు అతనితో వచ్చినటువంటి అడ్వకేట్ కానీ వీళ్ళందరూ కూడా లోపలికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి జడ్జి ముందుకి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడితే మరి 5-10 నిమిషాల్లోనే నాగార్జునకు సంబంధించిన స్టేట్మెంట్ని వారు రికార్డ్ చేయబోతున్నారు. దానితో పాటు ఈ కేసులో పరువు నష్టం దావా కేసులో సాక్షులుగా ఉన్నటువంటి సుప్రియ యార్లగడ్డ, తన మేనకోడ లేనటువంటి సుప్రియ యార్లగడ్డని ఈ కేసులో సాక్షిగా పెట్టారు కాబట్టి ఆమె స్టేట్మెంట్ కూడా ఇవాళ రికార్డు చేయబోతున్నారు. దాంతోపాటు వెంకటేశ్వర్ అనేది మరొక వ్యక్తిని కూడా సాక్షిగా పెట్టని అతని వద్ద నుంచి కూడా ఈ యొక్క స్టేట్మెంట్ని రికార్డు చేయబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇంత స్ట్రిక్ట్గా లేదు. నాగార్జున వస్తున్నాడంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఎవరిని లోపలికి రాకుండా బయట కూడా ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. కేవలం కొంతమంది న్యాయవాదుల్ని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే ఇవాళ ఆల్మోస్ట్ ఉదయాన్నే 2 గంటల పెద్ద పెద్ద కేసులన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. సో కొన్ని మాత్రం కేసులు మాత్రమే ఇప్పుడు లోపల నడుస్తున్నటువంటి నేపథ్యము. సో వాళ్ళకందరికీ కూడా అక్కడ ఎందుకంటే నాగార్జున వచ్చినప్పుడు ఎందుకంటే సెలబ్రిటీ కాబట్టి ఈ పెద్ద ఎత్తున కూడా ఈ అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించిన విషయంలో వీళ్ళందరూ వచ్చారు. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కూడా ఇప్పటికే ఆమెకు సంబంధించిన వర్షన్ కూడా లాయర్ ద్వారా కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మంత్రి కొండా సురేఖ సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగార్జున బ్యాక్ టు యూ రానా. అయితే ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రొసీజర్ అయిపోయిందా? ఇంకా ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? నాంపల్లి కోర్టు దగ్గర ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడే స్టేట్మెంట్ సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. నటుడు నాగార్జునను పిలిపించినట్టుగా తెలుస్తుంది. అయితే నాగార్జున ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే గతంలో ఈ కోర్టులు ఎప్పుడు లేనిబట్టి సెక్యూరిటీ ఇవాళ కనపడుతుంది. ఏకంగా రోపులు కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే నాగార్జునని ఎంత ప్రశాంతంగా ఎంత మంచిగా తీసుకొచ్చారో అంతే మంచిగా పంపించడానికి పోలీసులు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే లోపలకు ఒక వ్యక్తిని కూడా లోపలికి పంపించట్లేదు. కేవలం కొంతమంది నిందితుల్ని అర్జెంట్ ఉన్నటువంటి వాళ్ళని మాత్రం లోపలికి పంపించారు. కోర్టు కేసులు ఉన్నటువంటి వారిని మాత్రం పంపించారు. లాయర్లు కూడా కొంతమందిని పంపించారు. మిగతా వాళ్ళంతా కూడా బయట పంపించేటువంటి నేపథ్యం కాబట్టి దాదాపు 3-4 సిఐలు కానీ ఎస్ఐలు కానీ వాళ్ళందరినీ కూడా ఇక్కడే పెట్టినటువంటి నేపథ్యం పడుతుంది. గతంలో ఎప్పుడు కూడా గేటు ఇట్లా క్లోజ్ చేయలేదు. ఏకంగా రోపులు కూడా తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే రేపు ఇంకా మంత్రి కొండా సురేఖ కూడా వచ్చే అవకాశం ఉంది. సేమ్ ఇలాంటి సెక్యూరిటీ ఏర్పాట్లనే ఉండబోతున్నాయి. సార్ రేపు కూడా ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయంలో దీనికి సంబంధించి లోపల ఇప్పుడు ఆల్రెడీ మరి కాసేపట్లో మరి 10-15-20 నిమిషాల్లో కూడా వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కిందకి దిగబోతున్నారు. కిందకి దిగిపోయినప్పుడు వారికి సంబంధించిన కార్లు కానీ అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. దాంతోపాటు ఆల్రెడీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా ఎటువంటి గందరగోళ పరిస్థితులు లేకుండా. కానీ నాగార్జున మాత్రం మరొక 5 మంది బౌన్సర్లను తీసుకొచ్చాడు. ఆ బౌన్సర్లు తీసుకొని వచ్చి మీడియా ప్రతినిధులు విజువల్ తీసేటప్పుడు ఆ బౌన్సర్లు వారిని దొబ్బేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఓ పక్క పోలీసులు ఓ పక్క బౌన్సర్లు ఇద్దరు ఓ పక్క దొబ్బేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే నాగార్జునకి సంబంధించిన విషయంలో అతను స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతారు. తర్వాత సంబంధించినటువంటి జడ్జి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో దాంతోపాటు ఇవాళనే సాక్షులకు సంబంధించినటువంటి మొత్తం ఎంటైర్ ఏం జరిగింది ఈ కేసుకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి ఇటు తిరుపతి వర్మ నిన్ననే కూడా ఆయన చెప్పినటువంటి విషయంలో వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కూడా తన వాదనలు కూడా రేపటి నుంచి కూడా వినిపించే అవకాశం ఉంది. సో ఇరు పక్షాలకు సంబంధించిన విషయం ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు ఏంటనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చెప్పుకోవచ్చు. సో మన విజువల్లో చూడొచ్చు చాలా స్పష్టంగా రోపులు తీసుకొని వచ్చారు.
అంతా కూడా ఎటువంటి ఎందుకంటే ఒకరికొకరు తోసుకోకుండా, ఎందుకంటే నాగార్జున ఇక్కడికి వచ్చాడని తెలియక తన అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా నీ మీద పడే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టు పరిసర ప్రాంతాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉండకూడదనే ఉద్దేశంతోనే సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కాబట్టి ఇంతకుముందు అయితే ఈ యొక్క మొత్తం రోడ్డు ఎంటైర్ రోడ్డు చాలా ప్రశాంతంగా ఉండింది, ఎవ్వరు కూడా లేరు. ఎందుకంటే ట్రాఫిక్ కూడా చాలా క్లియర్గా కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కాబట్టి మొత్తం ఇప్పుడు ఇటు చూసిన పోలీసులకు సంబంధించిన వెహికల్స్, ఇటువైపు ఇప్పుడు ఇటు చూసుకున్నా కూడా పోలీసులకు సంబంధించినటువంటి వెహికల్స్ మొత్తం కూడా నిండిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే గాంధీ భవన్ కూడా అతి కూతవేటు దూరంలో ఉంది కాబట్టి ఎటువంటి ఎవరైనా వచ్చి ఇక్కడ గొడవ చేసే అవకాశం ఉంది, లేకపోతే గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేసి కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగానే ఆ సెక్యూరిటీని వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఇప్పుడు దానికోసమే పెద్ద ఎత్తున ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇతర పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళందరినీ కూడా బందోబస్తు కోసం ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో దాదాపు మరొక అరగంటలో ఈ యొక్క ప్రక్రియ అయిపోయే అవకాశం ఉంది. అయిపోయిన తర్వాత నాగార్జున ఇక్కడి నుంచి కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ నాగార్జున స్టేట్మెంట్ ఎట్లాగా రికార్డ్ చేస్తారు, అయితే నాగ చైతన్య ఏం చెప్పబోతున్నాడు, ఎందుకంటే నాగ చైతన్యకు సంబంధించినటువంటి బంధం పైన ఆయన వివాహం పైన కూడా వ్యాఖ్యలు వచ్చాయి కాబట్టి మొదటిగా స్టార్ట్ అయింది ఆయన నుంచే కాబట్టి ఆయన సాక్షిగా కూడా ఉంటాడా, లేకపోతే ఆయన ఏం స్టేట్మెంట్ ఇవ్వబోతాడు, లేకపోతే కేవలం తన తండ్రి నాగార్జున కోసం మాత్రమే అతను వచ్చాడా లేదని కూడా మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు అయితే తెలిసే అవకాశం ఉంది. నిన్న జడ్జి మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, సాక్షులు పిటిషనర్ మస్ట్ అండ్ షుడ్గా కోర్టుకి రావాలి, కోర్టుకు వచ్చి వారు ఏం చెప్పాలనుకుంటున్నారు అవంతా కూడా జడ్జి ముందు చెప్పాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ప్రక్రియ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. మనం విజువల్లో చూస్తున్నాం. కేవలం ఎంత కట్టడిగా ఉందన్నటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఎక్కువగా ఈ కోర్టులో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ ఇతర కేసులు మాత్రమే వస్తుంటాయి. కానీ ఈ పరువు నష్టం కేసు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన దాంతోపాటు ప్రజాప్రతినిధుల కోర్టు కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో కొండా సురేఖ ఒక ప్రజాప్రతినిధి, పైగా మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వంలో. సో ఈ నేపథ్యంలో అందుకని ఈ కోర్టులకి ఈ కేసు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో మొత్తం ఈ కోర్టు ఆవరణ అంతా కూడా చాలా తక్కువ మందితో వీళ్ళందరితో కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. కొన్ని ఇప్పటికే ప్రారంభమే. ఇక హీరో నాగార్జున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పరువు నష్టం దావా వేశారు. దానికి సంబంధించి ఆయన నాంపల్లి కోర్టుకు చేరుకుని ఆయన రికార్డు స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఆయనతో పాటు వాళ్ళ మిస్సెస్ అమల, అలాగే సుప్రియ, శ్రీనివాసులు వీళ్ళందరూ కూడా విట్నెస్ స్టేట్మెంట్స్గా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబోతున్నారు. సో ఈ ప్రొసీజర్ అంతా మరో అరగంట పాటు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ కొంచెం ఆంక్షలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులంతా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి సేఫ్గా అక్కడ ప్రొసీజర్ అంతా జరిగేలాగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. నాగార్జున అలాగే అమల నాంపల్లి కోర్టు లోపలికి వెళ్తున్నారు. మెట్లెక్కుతూ కూడా ఏదైతే వాళ్ళు పరువు నష్టం దావా వేశారో దానికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళు లోపలికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం